1.1 కు ముందు 4 ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. ఆ 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థియరం గురించి కూడా చెప్పుకుందాం. ఇది 2 మార్క్స్ లో రావచ్చు. ఖచ్చితంగా 2 మార్క్స్ ఇది ఇవ్వచ్చు. ఇది ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. అంటే దీన్ని డీప్ గా వివరించుకునే ముందు అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనకు తెలియాలి కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఆ ప్రతి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే కాంపోజిట్ నెంబర్ గురించి తెలియాలి, ప్రైమ్ నెంబర్స్ గురించి కూడా తెలియాలి. కాంపోజిట్ నెంబర్ గురించి, ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకునేటప్పుడు అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్కి దేన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు, దేన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సపోజ్ నెంబర్ సిస్టంలో నెంబర్స్లలో న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 1 2 3 4 నుంచి కనీసం 22 వరకు తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 1 తీసుకునేటప్పుడు 1 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 1 అనేది 1 తోనే డివైడ్ అవుతుంది. అంటే 1 అనే దానికి ఫ్యాక్టర్ 1 మాత్రమే. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ గురించి, కాంపోజిట్ నెంబర్ గురించి చెప్పుకునేటప్పుడు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఒక నెంబరు ఏదైనా 2 నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఆ 2 నెంబర్స్ని ఈ నెంబర్కి ప్రైమ్ నెంబర్స్ అంటాం, ఫ్యాక్టర్స్ అంటాం. అయితే ఇక్కడ 2 కన్నా మోర్ దాన్ 2 కన్నా ఎక్కువ వచ్చాయనుకోండి ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అంటే సపోజ్ 1 తీసుకున్నప్పుడు 1కి 1 మాత్రమే ఫ్యాక్టర్, అంటే అది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. 2 తీసుకున్నాం అనుకోండి, 2 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 2 1s are 2, 1 2s are 2. అంటే 2 అనే దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే వస్తాయి 1, 2. అంటే దీనికి 2 అనే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చాయి, 1 2. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చే నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సపోజ్ 3 ఉందనుకోండి, 3 ఏ టేబుల్ తో డివైడ్ అవుతుంది? 1 టేబుల్ తో, అలాగే 3 టేబుల్ తో మాత్రమే డివైడ్ అవుతుంది. అంటే 3 అనే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చాయి. అందుకే 3 కూడా ప్రైమ్ నెంబర్. సపోజ్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 1 టేబుల్ తో డివైడ్ అవుతుంది, 2 టేబుల్ తో డివైడ్ అవుతుంది, 4 టేబుల్ తో కూడా డివైడ్ అవుతుంది. అంటే 4 అనే నంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 1 2 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 3 ఫ్యాక్టర్స్ వచ్చాయంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో ఆ నెంబర్ని ఏమంటాం అంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. ఆ నెంబర్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్ అంటాం. ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఏ నెంబర్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని, అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉంటే అలాంటి నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అంటే 2, 3 అనేవి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే 2 అనేది 1 టేబుల్ తోను 2 టేబుల్ తోను డివైడ్ అవుతుంది, 1 నెంబర్ తోను 2 నెంబర్ తో డివైడ్ అవుతుంది. కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 3 అనేది 1, 3 నెంబర్స్ తోనే డివైడ్ అవుతుంది కాబట్టి దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రైమ్ నెంబర్ అన్నాం. కానీ 4 కి మాత్రం 1 2 4 అనే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 3 నెంబర్స్ తో ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి 4 అనే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్ అంటాం. సపోజ్ 5 ఉందనుకోండి, 5 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1, 5 ఓన్లీ, అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి 5 ని కూడా మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్ అంటాం. 6 ఉందనుకోండి, 6 1, 2, 3, 6 అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి 6 అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. మోర్ దాన్ 2 ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. 20 అనే నెంబర్ ని ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 2 × 2 × 5, 2 2s 4, 4 5s 20. అలాగే ఆ 20ని ఏ విధంగా చేయొచ్చు? ఎందుకంటే 20లో చివరిన 0 ఉంది కాబట్టి ఇది 5 టేబుల్ తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని 5 × 2 × 2, 5 2s are 10, 10 2s are 20. కాబట్టి 20ని ఎలా చెప్పొచ్చు? 5 × 2 × 2 కూడా చెప్పొచ్చు. అంటే ఈ 20ని 2 × 2 × 5 చెప్పాం, అదే 20ని 5 × 2 × 2 కూడా చెప్పాం. ఇక్కడ
ఎలా చెప్పినా కూడా ఇది కాన్సెప్ట్ అనేది ఒక విధంగానే ఉంది. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే 20 అనే కాంపోజిట్ నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఇంటూ ఈ 2, 2, 5 మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. అలాగే 5 × 2 × 2 అంటే ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద చెప్పొచ్చు. అండ్ ఈ థీరం ప్రకారం దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్, ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది సేమ్ గా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. అలాగే అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా వచ్చినా కూడా, అంటే 2 × 2 × 5 అయినా 5 × 2 × 2 అయినా ఆ మొత్తం ఫ్యాక్టరైజేషన్ మాత్రం యూనిక్, అంటే ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ఫండమెంటల్ థియరం అర్థమెటిక్ ప్రకారము ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్, చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు? యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, అంటే ప్రైమ్ నెంబర్ ని ప్రొడక్ట్ కింద చెప్పొచ్చు. అంటే ప్రైమ్ నెంబర్స్ ని ఇంటూ చేస్తే ఆ కాంపోజిట్ నెంబర్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే యూనిక్, అంటే ఒకే విధంగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది? ఆ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉన్నా కూడా, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆ నెంబర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నా కూడా, టోటల్ గా అంటే ఆర్డర్ అనేది చేంజ్ అయినా కూడా, ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఆర్డర్ చేంజ్ అయినా కూడా ఫ్యాక్టరైజేషన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అక్కడ ఆర్డర్ చేంజ్ అయింది. నో ఎగ్జాంపుల్ 1, కన్సిడర్ ద నంబర్ 4 power n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 4 power n. అయితే ఆ 4 power n లో n అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. న్యాచురల్ నెంబర్ అంటే 1 తో స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5 అండ్ సో ఆన్. అలా ఇచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n, అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఆఫ్ n లో ఏ నెంబర్ ని తీసుకున్నా కూడా ఆ నెంబర్ 4 power n అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా ఈజీ, అర్థం చేసుకోండి. మనకి ఇచ్చిన నెంబర్ 4 power n, 4 power n లో n అనేది న్యాచురల్ నెంబర్, 1 2 3 4 అండ్ సో ఆన్. అయితే n ప్లేస్ లో ఏ నెంబర్ తీసుకున్నా, 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ ఏది తీసుకున్నా కూడా ఆ నెంబర్ వచ్చిన రిజల్ట్ 0తో ఎండ్ అవుతుందా లేదా అని అడిగాడు. ఒకవేళ ఎండ్ కాకపోతే ఎందుకు కాదు రీజన్ కూడా రాయాలి. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? గివెన్ నెంబర్ 4 power n. 4 power n లో n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, ఇప్పుడు 4 power n ఎలా రాసుకోవచ్చు? 4 power n ఈక్వల్స్ టు 2 power 2 హోల్ పవర్ n, అంటే ఇది ఏమవుతుంది? 2 power 2n అవుతుంది. సరే, అలా ఉంచండి. ఇప్పుడు n ప్లేస్ లో న్యాచురల్ నెంబర్స్ ని తీసుకోమన్నారు, అంటే 4 power 1 తీసుకుందాం ఫస్ట్. 4 power 1 అంటే 4. 4 power 2 తీసుకున్నాం అనుకోండి, 4 × 4 ఈక్వల్స్ టు 16. 4 power 3 తీసుకుంటే 4 × 4 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 64. 4 power 4 తీసుకుంటే 4 × 4 × 4 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 256. ఒక్కసారి ఈ ప్యాటర్న్ గమనించినట్లయితే 4 power n లో n న్యాచురల్ నెంబర్ 1 తీసుకుంటే 4 వచ్చింది, 2 తీసుకుంటే 16 వచ్చింది, 3 తీసుకుంటే 64 వచ్చింది, 4 తీసుకుంటే 256 వచ్చింది. ఇక్కడ ఈ నంబర్ లో ఇక్కడ 4 తో ఎండ్ అయింది, 6 తో ఎండ్ అయింది, మళ్ళీ 4 తో ఎండ్ అయింది, ఇక్కడ 6 తో ఎండ్ అయింది. ఎక్కడా కూడా ఎండింగ్ నెంబర్ 0 అనేది రాలేదు. కాబట్టి ఇది మనకి 0తో ఎండ్ కాదు. అయితే 0తో ఎండ్ ఎప్పుడు అవుతుంది? సపోజ్ 10 అనే నెంబర్ని తీసుకున్నారనుకోండి, 10 అనే నెంబర్ని ఎలా రాయొచ్చు? 2 × 5 రాయొచ్చు. 20 అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, 2 × 5. అంటే ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ అనేది 2 ఒకటి ఉంది, ఇంకో ప్రైమ్ నెంబర్ 5 ఉంది. ఈ 2 × 5 అయితేనే 10 అవుతుంది, అలాగే 2 × 2 × 5 అయితేనే 20 అవుతుంది, అలాగే 30 కూడా. అంటే చివరిన 0, ఈ రిజల్ట్ లో 0 ఉండాలంటే, ఎండింగ్ నెంబర్ 0 ఉండాలంటే ఖచ్చితంగా మల్టిప్లై చేసేటప్పుడు లేదా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ రాసేటప్పుడు 5 అనే ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే రిజల్ట్ లో 0 అనేది ఎండింగ్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 4. ఆ 4ని 2 power 2n లేకపోతే 2² అని రాసుకుంటే బేస్ 2a. కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా ఒక నంబర్ ఖచ్చితంగా ఎండింగ్ 0 రావాలంటే అది ఏ రూపంలో ఉండాలి? 2 power m × 5 power n. అంటే బేస్ ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ 2 ఉండాలి, ఇంకో ప్రైమ్ నెంబర్ 5 ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లో ఎక్కడా కూడా
2 వస్తుంది, 2 రావచ్చు, ఎందుకంటే 4 అనేది 2 × 2 రాసుకోవచ్చు. కానీ 5 అనేది ఎక్కడ రాదు ఇందులో. కాబట్టి ఈ 4 పవర్ n లో 0తో ఎప్పుడు ఎండ్ కాదు. ఇక్కడ మనకి 0తో ఎండ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఆ ఇచ్చిన ప్రొడక్ట్ని, ఇచ్చిన నంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ కింద రాసేటప్పుడు 2 పవర్ m × 5 పవర్ n కింద రాసుకుంటేనే అక్కడ రిజల్ట్ అనేది 0 అవుతుంది. సపోజ్ దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 5 అంటే 2² × 5, 5 అంటే 5 పవర్ 1. ఇక 2 పవర్ m అంటే 2 పవర్ 2, 5 పవర్ n అంటే 5 పవర్ 1. ఇలా ఉంటేనే అదేమవుతుంది? ఎండింగ్ నెంబర్ అనేది 0 వస్తుంది. కానీ ఇందులో ఎక్కడ ఎండింగ్ నెంబర్ 0 రాలేదు. కాబట్టి 4 పవర్ n అనే దానికి ఎక్కడా కూడా 0 రాదు ఎండింగ్ నెంబర్. ఎండింగ్ నెంబర్ ఉండాలంటే ఖచ్చితంగా మనకి 5 అనే మల్టిపుల్ ఉండాలి. ఓకే, ఇక్కడ 5 అనే మల్టిపుల్ ఇందులో లేదు కాబట్టి 4 పవర్ n అనేది ఎండింగ్ నెంబరు 0 రాదు. అంటే మనం ఏం రాయాలి? ఇఫ్ ఎ నెంబర్ ఎండ్స్ విత్ 0, ఒక నెంబర్లో 0తో ఎండ్ అవ్వాలి, ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ మల్టిపుల్ 5. 5 అనే మల్టిపుల్ ఖచ్చితంగా ఉండాలి. కానీ 4 పవర్ n లో అది లేదు. 4 పవర్ n డస్ నాట్ హ్యాస్ మల్టిపుల్ 5. ఇది రీజన్. అంటే 4 పవర్ n అనేది రిజల్ట్ 0 రాకుండా ఉండాలంటే రావాలంటే ఖచ్చితంగా 5 అనేది మల్టిపుల్ ఉండాలి.